ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. చాలా కాలం నడిపాను. ఇప్పుడు ఈ మధ్య ఒక 4-5 years గా లేదు. ఓకే. చేయట్లేదు. అంత చాలా మంది పిల్లల్ని చదివించి వాళ్ళందరూ బాగా సెటిల్ అయ్యారు. ఓకే. ఎంతమందిని చదివించుంటారు? నేను ఒక 50 50 మందిని. 50 మంది చదివాను. నా పిల్లల్లో 6 మందో 7 మందో కానిస్టేబుల్స్ అండి. ఓ తెలంగాణ. తెలంగాణ. ఓ మనకి ఇబ్బంది లేదు అయితే. అదే అనుకుంటా. ఒక రోజు అందరినీ ఒక యూనిఫామ్ వేసుకుని నేను మధ్యలో నిలబడి ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాను. చాలా మంది, ఒక 5-6 మంది ఇంజనీర్స్ అయ్యారు. హోటల్ మేనేజ్మెంట్, ఎవ్రీవన్ ఇస్ సెటిల్డ్. ఓకే. నేను చేసినప్పుడు మై అంబిషన్ వాస్ దట్. నేను ఏదో వాళ్ళకి చదువుకోవడానికి హెల్ప్ చేసేసి ఏదో పుస్తకాలు కొని ఇచ్చేసి అలా ఉండకూడదు. వాళ్ళని కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళని అన్ని చూసుకొని. సింగిల్ పేరెంట్ అలా ఏం కాదు, ఎకనామికలీ డిఫికల్ట్ చిల్డ్రన్ అంతే. వాళ్ళలో కొంతమంది బాగా చదివే వాళ్ళు ఉండేవాళ్ళు, కొంతమంది డల్గా ఉండేవాళ్ళు. అయినా కూడా వాళ్ళు ఏదో స్పార్క్ చూసి తీసుకుని ట్యూషన్స్ అవి పెట్టించేదాన్ని. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఒక చిన్న ట్యూషన్ సెంటర్ లాగా వీళ్ళని చేసి దేవుడి వల్ల అందరూ బాగున్నారు. సూపర్. 50 మందిని చదివించారంటే చాలా గ్రేట్ అండి. చాలా తక్కువ మంది తెలిసేది. సో పుణ్యం ఎప్పుడో వస్తుంది మళ్ళీ. హ్యాపీనెస్ అయితే ఉంది కదా, పుణ్యం కంటే ముందు హ్యాపీనెస్ వస్తుంది. వాళ్ళని చూస్తుంటే ఎంత సాటిస్ఫాక్షన్ అంటే లైఫ్ లో. నిన్న ఒక అమ్మాయి చేసింది, మొన్నే ట్రైనింగ్ అయింది, కానిస్టేబుల్ ట్రైనింగ్. అది అయిపోయింది మేడం, నాకు ఇప్పుడు పడింది, నాకు పోస్ట్ వచ్చేసింది. నిన్న తెలంగాణ తల్లి ఏదో అయింది కదా, అక్కడ ఉన్నాను నేను బందోబస్తులో, ఓ ఫోటో తీసి పంపవే అన్నాను. అలా బాగుంటుంది. మంచి డిసిషన్ తీసుకున్నారు నిజంగా. ఇలా ఎవరు ఆలోచించారు? నేను అంటే యాక్ట్ చేస్తున్నప్పటి నుంచి కొంచెం ఉండేది, లైట్ బాయ్స్ కి హెల్ప్ చేయడాలు, వాళ్ళకి పెళ్లిళ్ళకి ఇవ్వడాలు. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు నాకు ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఆ రోజు అది ఇచ్చావు, నేను మా అబ్బాయిని ఇలా చదివించావు అని చెప్తుంటారు. మర్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి. దాని తర్వాత ఇది నేను పెట్టాలని. ఇప్పుడు మేనేజర్ మీరు చూసారు కదా, ఆ సంస్థ నుంచి అబ్బాయి తను ఇట్లా ఒక నాకు సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ నలుగురే, అంటే ఒక్కరు చేయలేం కదా వాళ్ళందరినీ. సో ఇంకేంటి మేడం మీ అంబిషన్? అన్ని సాధించేశారు లైఫ్ లో, హ్యాపీ లైఫ్. పెద్ద డైలాగ్ లాగా ఉంది, అన్ని సాధించేశారు. అంతే కదా, ఇన్ని నందులు వచ్చినాయంటే సాధించినట్టు కదా. ఇంకేమన్నా సాధించాలా? 9 నందులు 8 నందులు ఉన్నాయి ఇంట్లో, ఇంతకన్నా ఎవరన్నా సాధిస్తారండి? అంటే సాధించిన వాళ్ళకి ఇదే, ఇంకా ఇంకేదో సాధించాలని అట్లా ఏం లేదు, ఏదో సాధించాలని ఏం లేదు, చెయ్యాలని అంతే. సో ఇప్పుడు ఇంకా యాక్ట్ చేయాలి హ్యాపీగా, ఎనీథింగ్. సో తెలుగు ఇండస్ట్రీ ఆమె మంచి పీక్ లో ఉన్నప్పుడు ఎలానో గుర్తించలేదు, అట్లీస్ట్ ఇప్పుడైనా గుర్తించి రూపాదేవి గారికి ఆమెకు తగిన క్యారెక్టర్స్ ఇస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ చూసే వాళ్ళకి. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఎవరిని ఏం అడగలేదు, తీసుకోలేదు, వచ్చింది చేసుకుంటూ వెళ్ళారు, దేవుడి పుణ్యమా అని. ఆమెకున్న నేచర్ అది. చాలా మంది ఇప్పుడు ఏదో యాటిట్యూడ్ అనుకుంటారు, ఈగో అనుకుంటారు, ఆమెకి ఏమీ ఉండదు. ఆమె మాట్లాడే స్టైల్ అది, అంతేనా? ఎస్. ఇప్పుడు క్యారెక్టర్ అడిగినప్పుడు, క్యారెక్టర్ కోసం పిలిచినప్పుడు క్యారెక్టర్ ఏంటని అడుగుతాం, అది కామనే కదా. సో ఇంటర్వ్యూ మీరు మేము అడిగినప్పుడు ఏ ఛానల్ కన్నా అడుగుతారు కదా, సేమ్ అంతే అది కూడా. సో సో మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు నిజంగా. మన డైరెక్టర్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క డైమండ్ అండి. తెలుగు వాళ్ళకి ఇప్పుడు బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా చూసుకుంటే కొరటాల శివ గారు దేవరా అని అంత పెద్ద సినిమా తీసి అందరూ తెలుగు వాళ్ళకి మంచి ఆఫర్స్ ఇచ్చారు. లైక్ ఉన్నారు, కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. కాబట్టి రూపాదేవి గారు, మీరు ఊరికే చెప్పడం కాదు, మీ రూపం కూడా అలానే ఉంది. కాబట్టి మంచి మంచి అమ్మ క్యారెక్టర్స్ చేయొచ్చండి. మన హీరోస్ కి అమ్మగా మిమ్మల్ని మేము త్వరలో చూడబోతున్నాం బిగ్ స్క్రీన్ మీద. చూసిన తర్వాత సక్సెస్ మీట్ లో ఒక ఇంటర్వ్యూ చేద్దాం, ఓకేనా? మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అభిమానం అంతే. అందరూ ఇప్పుడు బాగుంటున్నారు, ఎవరు అలాగా హెల్త్ గురించి కాన్షియస్ గా ఉండి అన్ని చూసి అందరు ఆర్టిస్టులు కూడా, అందరూ యాజ్ అన్ ఆర్టిస్ట్ మాకు కొంచెం రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది, దట్ వీ హ్యావ్ టు బి ప్రెజెంటబుల్. మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు చెడిపోయిన వాళ్ళు కూడా చూసాము పాపం. హెల్త్, అందరూ అభిమానం, దేవుడి దయ. దేవుడి దయ ఉంది కాబట్టి మీరు మళ్ళీ స్క్రీన్ మీద యాక్ట్ చేస్తారు డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్. మన వాళ్ళు కొంచెం కరుణించి కనుకరించి
మన తెలుగు వాళ్ళని గుర్తించి స్క్రీన్ మీదకి తీసుకొచ్చి మా అందరికి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రూపాదేవి గారు. సో మచ్, సో మై ప్లెజర్. చాలా టైం ఇచ్చి మంచి మంచి విశేషాలు షేర్ చేసుకున్నారు. సో రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మా వాళ్ళు కొంతమంది చెప్పారు అబ్బాయికి చాలా మంచి పేరు ఉంది, Mm. ఇంకొక అమ్మాయి కూడా ఉందంట మీ సుమన్ టీవీ, Mm. పేరు సరిగా నాకు తెలియదు, Mm. ఎందుకంటే నేను మరీ అంతగా చూడలేదు. వీళ్ళిద్దరికి చాలా మంచి పేరు ఉందని చెప్పారు. అంటే నేను అదే అనుకున్నాను, ఎందుకు ఉంది అని అంటే మన కృషి ఫలితం. అదే నేను నేను రీచ్ అయిపోయాను అని అనుకోకుండా మీరు కూడా అలాగే ఉండాలని మీకు అలానే ఉంటాం. నేను కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.